వెయిట్, డాడ్ కాల్ చేశారు. అర్జున్ ఎక్కడున్నావు? బయట ఉన్నా డాడ్. ఎక్కడ ఉన్నావు? మన హాస్పిటల్ త్వరగా వచ్చి. ఏ డాడ్, ఏమైంది డాడ్? నేను చెప్పలేకపోతున్నా. పర్లేదు డాడ్, చెప్పండి. తను చనిపోయింది. ఎవరు? ఆరోహి. ఆరోహి చనిపోవడం ఏంటి డాడ్? తను నాతోనే ఉంటే. ఆరోహి 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 जो भेजी वो जाके आसमां से यूं टकरा गई कि आ गई है लौट के सदा। खुशी के पल कहाँ ढूंढूं, बेनिशां सा वक्त भी यहाँ है। जाने कितने लबों पे गिले हैं, जिंदगी से कई फासले हैं। बस जीते हैं सपने क्यों आंखों में, लकीरें जब छूटे इन हाथों से यूं बेवजह। जो भेजी थी दुआ वो जाके आसमां से यूं टकरा गई कि आ गई है लौट के सदा। बार बार सोचता हूँ तन्हा मैं यहाँ, मेरे साथ साथ चल जो भेजी थी दुआ वो जाके आसमां
హెల్ప్ చేసావు. నువ్వు ఒంటరి వాడివి కాదు అర్జున్. నువ్వు లేకపోతే నేను ఒంటరి వాడినే కదా. అర్జున్, ఒక విధంగా భరించలేని బాధగా ఉంది, ఒక విధంగా హ్యాపీగా ఉంది. బాధ ఏంటంటే నీతో లైఫ్ షేర్ చేసుకోలేకపోయాను. హ్యాపీ ఏంటంటే నేను మాట్లాడగలుగుతున్నాను, నా మాటలు నీకు అర్థమవుతున్నాయి. అర్జున్, నువ్వు ప్రపోజ్ చేయడానికి వెయిట్ చేస్తున్నావు. ఆ క్షణమే నేను ఒక ఆత్మలా వచ్చాను. నేను వస్తున్నప్పుడు నీకు కనిపిస్తున్నానని అర్థమైంది. ఆ క్షణమే నేను మాట్లాడొచ్చు. కానీ నేనులా ఉంటే నువ్వు ఇష్టపడతావో లేదో అని తెలుసుకోవటానికి ఆ రోజు నేను మాట్లాడలేదు. నాకు చిన్నప్పటి నుంచి మాటలు రావు. నాకు మాటలు రావని చాలా బాధపడేదాన్ని. అయితే నువ్వు నా లైఫ్లోకి వచ్చిన తర్వాత ఆ బాధ ఎటెళ్ళిపోయిందో. నేను బ్రతికి ఉన్నప్పుడు ఎలా అయితే నా ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలనుకున్నానో అలాగే ఎక్స్ప్రెస్ చేశాను. నేను ఎలా ఉన్నానో అలానే నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని తెలిసి నేను చనిపోయినని బాధ కూడా మర్చిపోయాను. నువ్వు లేని నా జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నాను. అది తలచిన ప్రతి క్షణం నేను బ్రతకలేకపోతున్నా. నేను ఇక బ్రతకనా రోజు. అర్జున్, ఇది చావటానికి పరిష్కారం కాదు. నీ డెసిషన్ కూడా కరెక్ట్ కాదు. నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావో మీ నాన్న నిన్ను అంతకంటే ఎక్కువగా ప్రేమించాను నేను. ఇప్పుడు నేను ఎంత బాధనైతే అనుభవిస్తున్నానో అదే బాధ మీ నాన్న నీలో చూడకూడదు. ఎందుకంటే ఆ బాధ నాకు తెలుసు. నీవు బ్రతకాలి, నీలో నేను బ్రతికుండాలి. అర్జున్, ఆరోహిని మర్చిపోలేకపోతున్నావా? నేను మర్చిపోలేకపోతున్నాను. ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను తను లేదన్న నిజాన్ని. అర్జున్, నీకొక విషయం తెలీదు. నీకంటే ముందే ఆరోహి నిన్ను ఇష్టపడింది. నువ్వు ఆరోహిని ఫాలో అయ్యే ప్రతిసారి చాలా ఎగ్జైటింగ్గా నాకు చెప్పేది. ఎక్కడ చూసినా నీ బొమ్మలే గీసేది. ప్రతి క్షణం నీ గురించే ఆలోచించేది. ప్రేమకు మాటలు అవసరం లేవని ఆరోహిని చూశాకే అర్థమైంది. నాకు తెలుసు నువ్వు ఎంతగా ప్రేమించావు. ఈ కాలంలో ఏ కారణం లేకుండానే విడిపోతున్నారు. లేని ఆరోహి కోసం ప్రేమిస్తున్నావంటే ఏం మాట్లాడాలో తెలియడం లేదు. బట్ నేను ఒకటే చెప్పగలను, ఆరోహిని మర్చిపోవటానికి ట్రై చేయి. ఆరోహిని మర్చిపోవటం జరగదు.